నమస్కారం. అక్టోబర్ 28, 2025న ఆంధ్రప్రదేశ్ను తాకనున్న మోంథా తుఫానుపై తాజా సమాచారంతో మీ ముందుకు వచ్చాం. ఈ తుఫాను కాకినాడ సమీపంలో మచిలీపట్నం మరియు కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇది తీవ్ర తుఫానుగా మారి గంటకు 90 నుండి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సుమారు 1 మీటరు ఎత్తున తుఫాను అలలు వచ్చే అవకాశం ఉంది. ఇది లోతట్టు ప్రాంతాలను ముంచెత్తగలదు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు మరియు 23 జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయబడ్డాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేసి ప్రాణనష్టం తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తీర ప్రాంత నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించాలని 400కు పైగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేయబడ్డాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కు పూర్తి మద్దతు హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని తెలిపారు. రైలు మరియు విమాన సేవలు ప్రభావితమయ్యాయి. విశాఖపట్నం విమానాశ్రయంలో విమానాలు రద్దు చేయబడ్డాయి. విద్యుత్ సరఫరా, టెలికాం కనెక్టివిటీ, తాగునీటి వ్యవస్థలను నిరంతరాయంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయబడ్డాయి.